హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మనం పీఎంజే కార్డ్స్ అనేవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో వీడియో అయితే చెప్తాను. అండ్ అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో సో వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, చాలా రోజులు బట్టి మనకి ఈ యొక్క కార్డ్స్ అనేవి అయితే డౌన్లోడ్ అయితే అయ్యేవి కాదు. సో చాలా మంది నాకు మెసేజ్ కూడా చేశారు, సో కార్డు డౌన్లోడ్ అవటం లేదని. సో ప్రజెంట్ అయితే అవుతున్నాయండి. సో ఎవరైతే డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళందరూ కూడా కార్డ్స్ అనేవి అయితే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అలాగే సీనియర్ సిటిజన్స్ కూడా కార్డ్స్ అనేవి అయితే ఇంకా మీరు ఎన్రోల్ చేయకపోతే ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఆల్రెడీ ఎన్రోల్ అయి ఉంటే వాళ్ళకి కూడా మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ యొక్క వెబ్సైట్లో అయితే లాగిన్ అవ్వాలి. సో వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడి నుంచి మీరైతే లాగిన్ అవ్వచ్చు. సో మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ మనకి ఇంటర్ఫేస్ అనేది అయితే ఈ విధంగా ఉంటుంది. స్కీమ్ అనేది ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది. మీ యొక్క స్టేట్ అనేది అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సబ్ స్కీమ్ అనేది పిఎంజే అయితే పెట్టుకోండి. డిస్ట్రిక్ట్ అనేది మీ యొక్క డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెర్చ్ బై దగ్గర ఆధార్ అయితే పెట్టుకోండి. సో ఆధార్ పెట్టుకున్న తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత పక్కన మనకి క్యాప్చా కోడ్ అయితే కనిపిస్తుంది. సో ఆ యొక్క క్యాప్చా కోడ్ కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన వెంటనే మనకి ఆటోమేటిక్గా సెర్చ్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. సో దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మన యొక్క ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ యొక్క ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ చూసుకున్న తర్వాత ఇక్కడ మనకి డౌన్లోడ్ ఆప్షన్ అయితే చూపిస్తుంది కదా, డౌన్లోడ్ కార్డ్ అని. సో డౌన్లోడ్ కార్డు పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఆధార్ అథెంటికేషన్ అయితే చేయాలి. ఎవరైతే పర్సన్ మీరు క్లిక్ చేస్తారో ఆ యొక్క పర్సన్ ఆధార్ అథెంటికేషన్. సో వాళ్ళ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. సో వెరిఫై పైన క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా కన్సెంట్ అనేది అయితే వస్తుంది. ఇక్కడ ఎస్ ఐ విష్ టు క్రియేట్ లింక్ మై అబౌవ్ విత్ పిఎంజే అని ఉంది కదా, సో దానిపైన అయితే చెక్ బాక్స్లో టిక్ చేయండి. టిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా వస్తుంది. సో ఎలో పైన అయితే క్లిక్ చేయండి. సో మనకి ఆధార్ ఓటీపీ అండ్ అలాగే మొబైల్ ఓటీపీ కూడా వెళ్తుంది. సో మనం ఆధార్ ఓటీపీ అండ్ అలాగే మొబైల్ ఓటీపీ రెండు కూడా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసినట్టయితే మనకి అథెంటికేట్ ఆప్షన్ అనేది అయితే ఎనేబుల్ అవుతుంది. సో ఎంటర్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మనకి ఈ విధంగా అయితే టిక్ మార్క్స్ వచ్చి అథెంటికేట్ అని అయితే వస్తుంది. సో అథెంటికేట్ అయితే చేయండి. ఇక్కడ మనకి మన యొక్క ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ అనేవి అయితే చూపిస్తుంది. సో ఇందులో నేను నా యొక్క కార్డు పైన అయితే క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా మనం ఆధార్ అథెంటికేషన్ అయితే చేయాలి. అయితే ఓటీపీ లేదా ఫింగర్ ప్రింట్ లేదా ఐరిస్, సో ఏ విధంగా చేసినా సరే పర్వాలేదు. సో ఓటీపీ బెస్ట్ కాబట్టి సో ఓటీపీ పైన అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకి వెరిఫై ఉంది కదా, సో వెరిఫై పైన క్లిక్ చేసినట్టయితే మళ్ళీ మనకి కన్సెంట్ అనేది అయితే వస్తుంది. మళ్ళీ చెక్ బాక్స్లో మనం టిక్ మార్క్ అయితే పెట్టాలి. పెట్టి అలో పైన అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్టయితే మళ్ళీ మనకి ఆధార్ ఓటీపీ అండ్ అలాగే మొబైల్ ఓటీపీ రెండు కూడా వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డౌన్లోడ్ కార్డ్ అనేది అయితే ఆప్షన్ వచ్చింది. సో డౌన్లోడ్ కార్డ్ పైన అయితే క్లిక్ చేయండి. సో మనకి ఆయుష్మాన్ కార్డ్ హ్యాస్ బిన్ డౌన్లోడ్ సక్సెస్ఫుల్ అని అయితే రావడం జరిగింది. సో ఓకే పైన అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడతో మనకి ఈ యొక్క కార్డ్ అనేది అయితే డౌన్లోడ్ అయిపోయినట్టే. సో ఈ విధంగా మీరు మీ యొక్క ఆయుష్మాన్ భారత్ కార్డ్ అనేది అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది మనకి మెడికల్ పరంగా యూజ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. అండ్ అలాగే మీకు ఏదైనా స్పెసిఫిక్ సర్వీస్ పైన మీకు వీడియో కావాలనుకుంటే ఖచ్చితంగా మీ యొక్క టాపిక్ అనేది మాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఖచ్చితంగా మేము ఆ యొక్క టాపిక్ పైన అయితే వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీ ఫ్రెండ్స్ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి.